రెండవ దినవృత్తాంతములు గ్రంథము 9వ అధ్యాయము. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్లమీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చందనపు మ్రానులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరునూ చూచియుండలేదు. షేబదేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను, ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడములను చేయించెను. ఒక్కొక్క కేడమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు
బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతి వాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచరగాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. రథములు నిలువయించు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4,000 గుర్రపు సాలలను, రథములను, 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.